రాహుల్ ఏమన్నాడంటే ఇప్పుడు ఈ ఫాగ్ ఉంది కదా, ఈ బ్యాక్ సైడ్ మొత్తం ఇదంతా, ఈ ఫాగ్ అంతా ఎందుకు వస్తుందని రాహుల్ డౌట్ వచ్చింది. సో ఇది వర్షం పడేటప్పుడు ఏమవుతుందంటే, సో వెహికల్ బయట టెంపరేచర్కి లోపల టెంపరేచర్కి డిఫరెంట్ ఉంటాయి. సో మనం రిలీజ్ చేసే కార్బన్ డైఆక్సైడ్ అంటే కొంచెం తేమగా ఉంటుంది తెలుసా. సో కార్బన్ డైఆక్సైడ్ కొంచెం వెయిట్ లెస్ ఉంటుంది కాబట్టి అది పైనకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సో పైనకి వెళ్ళి బయటకు వెళ్ళిపోయే సిచ్యువేషన్లో అది ఏమవుతుందంటే పోయి ఇట్లా మొత్తం మిర్రర్ పైన పడుతుంది. ఎప్పుడైనా నువ్వు ఊయడనన్నా ఇట్లా ఊదినా ఇట్లా ఆ మిర్రర్ పైన ఊతి వస్తుంది చూడు ఫాగ్ తెలుసా. ఇప్పుడు చూడు ఇగో నేను ఇటు ఊతా వచ్చిందా. సో ఇట్లా మనం ఊపిన ప్రతిసారి ఏమవుతుందంటే ఏమైనా మిర్రర్ పైన ఊపితే ఇదంతా మొత్తం ఆడ ఫాగ్ అని అంటే మొత్తం క్లియర్ ఏర్పడుతుంది అది. సో ఇట్లా వచ్చినప్పుడు ఏం చేయాలంటే కార్ ఆన్ చేసి ఒకసారి జల్దీ చేయి, లెంత్ ఎక్కువ అవుతుంది. ఆన్ చేసి సో ఏసీ ఆన్ చేసి ఫ్యాన్ ఆన్ చేసి ఏసీ ఆన్ ఉంది కదా రైట్. ఈ డైరెక్షన్ అనేది అక్కడ ఉంది ఆల్రెడీ. సో ఈ డైరెక్షన్ అనేది విండ్సిల్ దగ్గర పెట్టుకోవాలా. పెట్టుకుంటే ఏమవుతుంది అంటే క్లియర్ అవుతుంది, మొత్తం ఎయిర్ వస్తుందా. సో అది క్లియర్ అయ్యకుంటూ వస్తుంది. అవుతుందా. సో ఈ మొత్తం ఇట్లా క్లియర్ అయిపోతుంది, అర్థమైందా. సో మనం ఎప్పుడు ఇట్లా ఫాగ్ వచ్చినా ఏసీ ఆన్ చేసి ఫ్యాన్ వేసుకొని ఏసీ ఆన్ ఉంచి ఫ్యాన్ ఆన్ చేసి ఇది అనేది కూలింగ్ ఉంచినా ఓకే, హీటింగ్ ఉన్నా ఓకే. సో మనం ఉన్న టెంపరేచర్ని బట్టి కూలింగ్ పెట్టుకోవచ్చు, హీటింగ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం కూలింగ్ పెట్టినాం. అదే వింటర్ కానీ నీకు చలి పెడుతుంది అనుకో, అట్లాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలంటే హీటింగ్ పెట్టుకొని ఈ డైరెక్షన్ ఏసీ డైరెక్షన్ అనేది ఖచ్చితంగా